క్యాన్సర్ గురించి ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. ఇదేంటంటే కొత్త ఇమ్యూనోథెరపీతో క్యాన్సర్ రోగుల జీవితకాలం పెంపు. ఇమ్యూనోథెరపీ గురించి చెప్తున్నారు. టాటా మెమోరియల్ హాస్పిటల్, ఎరిస్ ఫార్మా సంయుక్త అధ్యయనంలో వెల్లడి. తల మెడ క్యాన్సర్ 4th స్టేజ్ ఉన్న క్యాన్సర్ రోగులకు ఇమ్యూనోథెరపీలో భాగంగా నిమోటుజుమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ ఇవ్వడంతో జీవితకాలం 10 ఏళ్ల వరకు పెరుగుతుందని ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి, ఎరిస్ ఫార్మసీలో సంయుక్త అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను హైదరాబాద్లో మీడియాకు తెలియజేశారు. ఈ చికిత్స జీవనకాలం పొడిగించడం లేదంటే వ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి తల మెడ క్యాన్సర్ ఉన్న 536 మంది రోగులపై మందుచ్చి పరిశీలించారు. ప్రామాణిక చికిత్సలతో సగటున గుర్తుపెట్టుకోండి, ప్రామాణిక చికిత్సలతో సగటున 2.78 సంవత్సరాల వరకు, అదే నిమోటుజుమాబ్ వాడితే 3.69 ఏళ్లకు జీవితకాలం మెరుగుపడింది అని గుర్తించినట్టు సోన్సు తెలియజేశారు. రోగి మాట్లాడటం, మింగడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందడం ద్వారా ఈ చికిత్స జీవన నాణ్యతను కూడా కాపాడుతున్నట్టు పరిశోధన తేలిందని చెప్పారు. సో ఇది మంచిదే. మీరు ఇక్కడ అసలు నిజాలు కనుక తీసుకుంటే ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, అసలు బేసికల్గా ఇమ్యూనోథెరపీ కాన్సెప్ట్ ఏంటి? ఇమ్యూనోథెరపీ అంటే మీరంతా ఇమ్యూనిటీ పెంచేసి ఎదుర్కొంటుంది అనుకుంటున్నారా? ఆ యూమ్యాబ్, ఐమ్యాబ్, ఐనిబ్ అన్నారు చూసారా? యూమ్యాబ్లు, ఐనిబ్లు ఇవి మొత్తం హై పవర్ స్టెరాయిడ్స్ అధిక మోతాదులో తీసుకుంటే ఏం జరుగుతుందో ప్రపంచం ప్రతి ఒక్కరు తెలుసు. కరోనా టైంలో ఇండియాలో చేసిన పాపాలకి మ్యూకర్మైకోసిస్లు, అవాస్కులర్ నెక్రోసిస్తో లక్షల మిలియన్ల మంది ఏ రకంగా జీవోత్సవాలాగా మారారో, కుటుంబాలు ఛిద్రమైపోయినా మనకు తెలుసు హై పవర్ స్టెరాయిడ్స్ వలన. ఇది కూడా అంతే. ప్రపంచంలో ఎక్కడైనా ఏ జబ్బుకైనా మీరు జాగ్రత్త గమనించండి, ఇమ్యూనిటీ అనేది మన సైన్యం. దీని బలం పెంచడం ద్వారా ఒక రోగాన్ని తగ్గించాలి. ఇదేంటి క్యాన్సర్లో తమాషాగా ఇమ్యూనిటీని చంపేసి రోగం తగ్గిస్తామంటారేంటి? ఇమ్యూనిటీ తగ్గిపోతే రోగం ఎలా తగ్గుతుంది? ఇప్పుడు మన దేశానికి కాబట్టి సైన్యం ఉంటుంది. ఈ సైన్యంలో అందరికీ కాళ్ళు చేతులు నరికేసేసి యుద్ధానికి రెడీ అంటే వాళ్ళు పనికి వస్తారా? అంటే మీ సైన్యాన్ని మీరే అంగవైకల్యం కలిగించేసి మేము యుద్ధానికి రెడీ, మేము బలం పెంచుతున్నామంటే అది సైన్యం బలం పెరిగినట్ట? ఓ పక్కన నెత్తి మీద జుట్టు ఓడగొడతా, ఒళ్ళంతా కాలిపోతా, బాడీ అంతా పాయిజన్ చేసి ఇమ్యూనిటీ చచ్చిపోయి వాళ్ళు పూర్తిగా ఉండే స్టేజ్లో ఉంటే రోగంతో ఫైట్ ఎవడు చేస్తాడు? ఇమ్యూనిటీ చంపేస్తే ఏ రోగమైనా శరీరంలో రోగనిరోధక శక్తి కదా ఎదుర్కొనేది. చూడండి, ఎంత ఇమ్యూనోథెరపీలో భాగంగా చేసేదంతా ఇలాంటిదే. ఐమ్యాబ్, స్టార్.4 అక్షరాలు చూడండి, ఐమ్యాబ్, యూమ్యాబ్, ఐనిబ్, ఈ పేరు గల అన్నిటితో కూడా చేసే విధ్వంసం ఇదే. దీని మీద మాయో క్లినిక్ స్టడీస్లో కూడా ఇది ఎంత విధ్వంసం చేస్తున్నాయి లాస్ట్ ఐనిబ్లు, ఐమ్యాబ్లు అనేది క్లియర్గా చెప్పింది. సో ఇంకో కొత్త దేవుడు ఇప్పుడు ఈ టాటా మెమోరియల్లో చేసింది. వీళ్ళు ఏం చెబుతున్నారు? ఓ పక్కన ఇదే ఆర్టికల్లో చెప్పింది 10 సంవత్సరాల వరకు లైఫ్ పెరుగుతుందని ఓ పక్కన చెబుతున్నారు. మళ్ళా దాని కింద జస్ట్ రెండో పేరాకు వచ్చేది ఏం చెబుతున్నారు? 3 సంవత్సరాల లోపు మామూలుగా సగటున ఉంటే మిగతా మందులతో పోలిస్తే ఇది 4 సంవత్సరాలు చేస్తుందంట. 4 సంవత్సరాలు కరెక్టా, 10 సంవత్సరాలు కరెక్టా అండి? మందులు ఇచ్చినండి అసలు అంతకాలం బతికిస్తున్నామా? చెప్పండి, నిజంగా చెప్తున్నా. ఏ స్టేజ్లో నిజంగా మన మందులు పనిచేస్తుంటే స్టీవ్ జాబ్స్ ఎందుకు చచ్చిపోయాడు? రామోజీ గారు అబ్బాయి సుమన్ ఎందుకు చచ్చిపోయాడు? ఇంతమంది ఎందుకు చనిపోతారు చెప్పండి? ఇంతమంది సెలబ్రిటీలు ఇంతమంది చిన్న వయసులో, పెద్ద వయసులో. భారతదేశంలో 12,60,000 మంది పైన లాస్ట్ ఇయర్ క్యాన్సర్లు వస్తే 9 లక్షల చిల్లర ప్లస్ చనిపోయారు ఆల్రెడీ. వాళ్ళల్లో 100% ట్రీట్మెంట్ తీసుకున్నాళ్ళే కదా. మరి ట్రీట్మెంట్లు ఏం పని చేసినాయి? కీమోథెరపీలు కానీ, రేడియేషన్లు కానీ, ఇవన్నీ కూడా హింసాత్మక విధానాలు కదా. వీటి వలన ఏం జరుగుతుందంటే కీమోలు, రేడియేషన్లు, సర్జరీలు, ఇమ్యూనోథెరపీలు, టార్గెట్ థెరపీలు వలన తగ్గేది ట్యూమర్ సెల్స్ మాత్రమే. పొరపాటును కూడా క్యాన్సర్ తగ్గించవు. ప్రజలు కన్ఫ్యూజ్ కామాకండి. ట్యూమర్ వేరు, క్యాన్సర్ వేరు. సేమ్ మీరు డయాబెటీస్లో చూసుకుంటే ఇలాంటి చెవిలో పూ కార్యక్రమం ఉంటుంది. ప్రజలకు వచ్చిన వ్యాధి పేరు డయాబెటీస్. ఈ మలోపతి మొత్తం ఈ భావజాలం అంతా చేసే వైద్యం బ్లడ్ షుగర్. బ్లడ్ షుగర్ అనేది సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్. ఇట్స్ నాట్, బ్లడ్ షుగర్ ఈజ్ నాట్ డయాబెటీస్, ఇట్స్ ఏ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్. అంటే బ్లడ్ షుగర్ ఇవాళ 300 మీకు ఉంది, ఒక ఇన్సులిన్ ఇచ్చారు 90కి వచ్చింది, 210 ఎక్కడికి వెళ్ళింది? ఇదే మోసం అంటే. సేమ్ అలాంటి మోసమే క్యాన్సర్లో కూడా చూడండి. మీరు ఒక ఆవిడ క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్లో 1 సెంటీమీటర్ క్యాన్సర్ వచ్చింది. 1 సెంటీమీటర్ మొత్తం పెట్ స్కాన్ చేశారు, బయాప్సీ చేశారు, కన్ఫర్మ్ చేశారు. సో ఎక్కడా లేదు. ఇప్పుడు 10 సెంటీమీటర్లు బ్రెస్ట్ తీసేశారు సేఫ్టీ మెకానిజం భాగంగా. ఆ తర్వాత ఒక 20 కీమోలు, 25 రేడియేషన్లు కొట్టారు. 2 నెలల సర్టిఫికేట్ 0 సర్టిఫికేట్. ఎప్పటిలాగా ట్యూమర్ పోయింది, అన్నీ పోయినాయి, ఎక్కడా లేదు, ఒంట్లో ట్రేసు అన్నీ అయిపోయినాయి. సరిగ్గా 4 నెలల తర్వాత చూస్తే నేను మీకు ఇన్ని రిపోర్ట్లు కానీ 2 రిపోర్ట్లు ఇస్తా. ఇది అల్లోపతిలో క్యాన్సర్ గురించి తెలిసిన ప్రతి డాక్టర్కి తెలుసు నేను చెప్పేది వాస్తవం ఏంటో. కాదన్నాళ్ళకి నేను 100 రిపోర్ట్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా దగ్గర రికార్డులతో మాట్లాడతాను నేను. సరిగ్గా 4 నెలలు గడిచింది. బ్రెయిన్లో బయటపడింది,
లివర్లో బయటపడింది, కిడ్నీలో ఉంది, కోలోరెక్టల్లో బయటపడింది, 4 బయటపడినాయి. అదేంటి 4 నెలల క్రితం 0 సర్టిఫికేట్, ఇప్పుడు 4 చోట్ల సివియర్గా బయటపడినాయి అంటే, ఎస్యూమాక్స్లు కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు బయటపడినాయి అంటే 4 నెలల క్రితం 0 ఉంది, ఇప్పుడు వచ్చిందంటే అంటే ఈ 4 నెలల్లో వాళ్ళు సినిమా హాల్లో చూపించిన, ఇంటర్వ్యూలో చూపించిన తంబాకు, గుట్కా, పాన్ పరాగు ఇవన్నీ తిని తెచ్చుకున్నారు ఈ 4 నెలల్లో. క్యాన్సర్ ఒకసారి వచ్చి తగ్గినాడు, జాగ్రత్తగా ఉంటాడు కదా, మంచి ఫుడ్ తీసుకుంటాడు కదా, అంటే కొత్తగా క్యాన్సర్ రాలేదు కదా. జాగ్రత్త గమనించిన పాయింట్. ఇప్పుడు 4 వచ్చినాయి అంటే ఆల్రెడీ పాతది ఉన్నదే రేజ్ అయినాయి అని కదా మీనింగ్. అంటే పాతదని రేజ్ అయినప్పుడు అప్పుడు 0 ఎందుకు చూపించింది అంటే 0 సర్టిఫికెట్ నిజమా అబద్ధమా? మీరు డయాబెటీస్లో ఎలాంటి మోసం జరుగుతాయంతో సేమ్ అంతే. బ్లడ్ షుగర్ని తగ్గి చూపించేసి చూసేవా, షుగర్ కంట్రోల్ బండబూతి పదం. వీళ్ళు కంట్రోల్ అని ఉంచుతారు. కంట్రోల్ అంటే ఏంటంటే ఒక డూబులో ఉంటాడు, షుగర్ పేషెంటే ఉంటాడు, పాదాల వరకు బురదలో మునుగు ఉంటుంది. డాక్టర్ గారు షుగరు నేను కంట్రోల్లో ఉన్నానా, ఓకేనా అంటాడా, నువ్వు కంట్రోల్లో ఉన్నారో ఏం పర్లేదు అంటాడు. ఒక సంవత్సరం వాడు వచ్చిన తర్వాత మోకాల దాకా మునుగుంటాడు బురదలో. సార్ పర్లేదు అంటారా అంటాడు, నేనున్నా కదా కంట్రోల్, ఇవర్ అంటారు కంట్రోల్, ఈ 2 ట్యాబ్లెట్లు వేసుకో అంటాడు. ఆ తర్వాత నడుము దాకా మునుగుతాడు, ఇదే డైలాగు. పీకల దాకా మునుగుతాడు, నోరు ఒకటే బయట ఉంటుంది. డాక్టర్ గారు పర్లేదు అంటారా, పూర్తి కంట్రోల్లో ఉన్నావు కదా, మాట్లాడుతావు నాతో అంటాడు. నెక్స్ట్ అటెండ్కి వాడు ఉన్నాడు. ఇది కంట్రోల్ అంటే. ఆడి ఊబులో దింపి అంటే సావగొట్టి చెవులు మూసేవరకు నిద్రపోరు మీరు, కాళ్ళు పోగొట్టి ఇదే కంట్రోల్ అంటే. ఈ బోర్డు కంట్రోల్లో చేసేది. అలోపతిలో డయాబెటీస్ ఎలా జరుగుతుందో దురదృష్టవశాత్తు క్యాన్సర్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. కీమోలు రేడియేషన్ ఇచ్చే సర్టిఫికేట్లు ఏంటి? ఇప్పుడు మీరు అన్న ప్రకారం బ్రెస్ట్లో తీసేశారు, లేదు అయిపోయింది, 0 అయిపోవాలి కదా. మరి కీమోలు రేడియేషన్ ఇచ్చారు కాబట్టి మారుమూలు ఉన్న ఎతికి చంపేస్తాయి. ఏ సంకల్లో గజల్లో మారుమూల అది ఎక్కడో కాలుగులో దాక్కున్నా ఎతికి చంపేస్తాయి. మరి 4 నెలలు ఎక్కడి నుంచి వచ్చిందండి క్యాన్సరు? కొత్తగా పుట్టాక లేదు కదా, కొత్తగా అయితే రాలేదు కదా, పాద్యం ఉంది కదా, ఎక్కడ పోయింది అంటే వాట్ యువర్ అడ్రస్సింగ్ ఈజ్, మీరు దేన్ని అడ్రస్ చేస్తే దేన్ని మీరు అరికట్టారు? ట్యూమర్ ఈజ్ నాట్ క్యాన్సర్, ట్యూమర్ ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్. ట్యూమర్ తగ్గగానే ఘన విజయం. ఎవరికో కిడ్నీలో 4 సెంటీమీటర్ల గడ్డ ఉంటుంది, బ్రెస్ట్లో 5 సెంటీమీటర్ల గడ్డ ఉంటుంది, అది ట్యూమర్ అనుకోండి. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ బాగానే ఉంది. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ పెట్టినప్పుడు మరి అది తగ్గిందని సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా, మరి 2వ చోట్ల వచ్చిందని ఏమంటారు దాన్ని? తిరిగి వచ్చేస్తున్నాయి కదా. మరి మేము ఏం తగ్గించినట్టు? ఈ బ్రెస్ట్లో చంపడానికి ఏమైతే వాడారో, మారుమూల చంపడానికి వాడిన కీమోలిడేషన్ అన్నీ ఉన్నా కూడా తిరిగి వచ్చిందంటే, అది కూడా అంత తొందరగా తిరిగి వచ్చిందంటే మీ వైద్యం పెంచిందా తగ్గించిందా? నిజానికి పెంచింది. అవే కారణం. దానికి కారణం అంటే నిదర్శనం ఏంటంటే, మన ఒంట్లో కనుక ఇమ్యూనిటీ ఉండుంటే అది ఎదుర్కొనేది, రోగం చాలా పోస్ట్ పోన్ చేయగలదు. కనీసం క్యాన్సర్ని జయించలేకపోయినా, ఆ ఇమ్యూనిటీ శక్తి చాలపోయినా కనీసం దాన్ని తరిమేసే శక్తి ఉండి నిలవరించగలిగేది బోర్డర్లోనే. మీరు ఎప్పుడైతే ఈ కీమోలు మొదలస్టప్ రేడియేషన్లు ఇచ్చి, ఈ టార్గెట్ థెరపీలు ఇలాంటివి ఇచ్చి దాన్ని చంపేశారో, ఆఫ్టర్ ఇమ్యూనిటీ చచ్చిపోయింది. మన సైన్యం కాళ్ళు చేతులు నరికేసాం. శత్రు దేశాలు మన మీద పడకేమవుతాయి? శత్రు సైనికులు మన మీద దండయాత్ర చేయకేమవుతారు? 10 ఏళ్ళకి రావాల్సిన తోక ముడుచుకుని పారిపోయి 10 ఏళ్ళకో ఎప్పుడుకో రావాల్సిన క్యాన్సర్ 6 నెలలో 4 నెలలో బయటకు వస్తుంది. ఇది కాదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, ఇది నేను సాక్ష్యాలతో రుజువు చేయడం సిద్ధంగా ఉన్నా. 1, 2 కాదు, 100,000 ఇస్తా. ఏ హాస్పిటల్కి వెళ్దాం, ఎందుకు తిరిగి వస్తున్నాం కారణం చెప్పాలి. అదేమని అడిగితే యువరాజ్ సింగ్ బతికాడు కదా, మనీషా కోయిరాలా బతికింది కదా అంటారు. మరి స్టీవ్ జాబ్స్ని ఎందుకు చంపేశారు? రామోజీ గారు అబ్బాయిని ఎందుకు చంపేశారు? ఇంకా లిస్ట్ చెబితే 1,00,000 మంది సెలబ్రిటీలు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు చంపేశారు? వాళ్ళని బతికించింది మీ అకౌంట్ అయితే వీళ్ళు వేసేసింది కూడా మీ అకౌంటేగా, వీళ్ళు ఎందుకు వేసేశారు? నిజానికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి తెలుసుకోండి. యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు ఇంకోళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళు ఏం 4th స్టేజ్లో ఉన్నప్పుడు ఏం బయటపడుతుంది. ఈ డబ్బున్న వాళ్ళందరికీ సెలబ్రిటీలకి ఏం జరుగుతుందంటే వీళ్ళకి నెలకి భారీగా టెస్ట్ డబ్బులు కట్టేస్తారు, లక్షల్లో ల్యాబొరేటరీస్కి, హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్యాకేజీలు ఉంటాయి. వీళ్ళు అసలు ఫస్ట్ నెలలో ఆ జీన్ని ఇంకా ఇట్లా లేవుస్తూ ఉండగానే ఆ ట్రేస్ తగలగానే పట్టేస్తారు. ఆ స్టేజ్లో ఉన్నాడు. ఒక నిజంగా చెప్పాలంటే గట్టిగా కాఫీ మానిపిస్తే తగ్గిపోయేదాన్ని వీళ్ళు హంగామా చేసి ఆయన నెత్తి మీద బొచ్చోడు కొట్టి ఆయన సాగు కొట్టి చెవులు మూసి ఆయన పబ్లిసిటీ వాడుకునేదాకా వదలరు. అన్నీ ఉంటే మీరు వాళ్ళిద్దరి పేర్లు చెబితే మనీషా కోయిరాలా అని, స్టీవ్ జాబ్స్ కంటే తోపైతే ప్రపంచంలో లేడుగా. తొక్కలో ప్యాంక్రాటిక్ క్యాన్సర్ దెబ్బ తగ్గుతాయి. అలాంటివి కూడా ఉంటే నేను మీకు కావాలని పెట్టగలను. నేను ఆల్రెడీ గతంలో పెట్టున్నాను. మరి ప్యాంక్రాటిక్ క్యాన్సర్ ఎందుకు చనిపోయాడు? డబ్బులు లేక, అమెరికాలో వైద్యం లేక. యాంజెలినా జోలీ మీ దెబ్బ జడిసి ముందే బ్రెస్ట్ ఎందుకు తీసేసుకుంది? క్యాన్సర్ వచ్చినా తీసేసుకుని మీ వైద్యం చేయించుకోవచ్చుగా. మీ వైద్యం పనిచేయదు, ఒకసారి వచ్చిందంటే ఏ చేస్తారని గ్యారంటీ నమ్మింది కాబట్టి ఎందుకైంది మంచిదిరా బాబు అని చెప్పని ముందుగానే తీసేసుకుంది. అమెరికాలోనే క్యాన్సర్ డెత్స్ ఎక్కువ, అమెరికాలో క్యాన్సర్ వచ్చేవాళ్ళు ఎక్కువ, బాగా విపరీతంగా. అంటే ఏ రకంగా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది, అసలు మూల కారణం ఏంటి అడ్రస్ చేయరు. ఇప్పుడు ఇన్ని చెబుతున్నారు, అది ఆధునికం ఇది ఆధునికం అని. క్యాన్సర్ గ్లూకోజ్ దీన్ని బతుకుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. క్యాన్సర్ సర్వైవ్స్ ఆన్ గ్లూకోజ్. మామూలు సెల్
మామూలు సెల్ క్యాన్సర్ తినేది, మన మామూలు రెగ్యులర్ గ్లూకోజ్ తినేది ఒకటి తింటే క్యాన్సర్ సెల్ 200 రెట్లు ఎక్కువ తింటుంది. 200 రెట్లు ఎక్కువ తింటుంది. ఈ సందర్భంగా మీకు చిన్న సబ్జెక్ట్ చెప్తాను. క్యాన్సర్ గ్లూకోజ్నే తింటుంది. ఎందుకో తెలుసా? కీటోన్స్ని తినదు. ఎందుకంటే గ్లూకోజ్ అనేది ఫెర్మెంటెడ్ ఫ్యూయల్. క్యాన్సర్ సెల్స్ సర్వైవ్ ఆన్ ఫెర్మెంటెడ్ ఫ్యూయల్స్. ఆక్సిజన్ మీద బతకో. కావాలంటే దీని మీద మనం ప్రయోగాలు కూడా జరిగిన స్టడీస్ కూడా ఉన్నాయి. ఒక వ్యక్తికి ట్యూమర్ ఉంటే, ఒక చుంచుకో మనిషికో ట్యూమర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఏంటుంది తాగాడు, ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, లేదా చుంచో మనిషి చనిపోయాడు. బాడీ చనిపోతే ఏమవుతుంది? గుండె అయిపోతే రక్త ప్రసరణ జరగకపోతే శరీరంలో ఉండే ఆర్గాన్లకి ఆక్సిజన్ అందక అవయవాలు క్షీణించి చనిపోతారు. కానీ వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే శరీరంలో అన్ని ఆర్గాన్లు చనిపోయినాయి, కానీ ఆల్రెడీ వాళ్ళ ఒంట్లో ఉన్న క్యాన్సర్ ట్యూమర్ సెల్స్ అలాగే ఉన్నాయి, అది చనిపోలే. అంటే ఏంటి? అది ఆక్సిజన్ డిపెండెంట్ కాదు, అందుకనే చనిపోలే. అంటే ట్యూమరు ఆక్సిజన్ని వాడుకోదు, మరి ఏం వాడుకుంటుంది? ప్రతిదీ పెరగడానికి ఒక ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయల్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ వాడుకునేది ఒకటి గ్లూకోజ్, ప్రధానంగా 90% వాడుకునేది గ్లూకోజ్. రెండోది గ్లూటమిన్. గ్లూటమిన్ ఈ రెండునే ఫెర్మెంటెడ్ ఫ్యూయల్స్ మీద మాత్రమే బతుకుతుంది. ఈ రెండు లేని చోట ఉండదు. మీరు గమనించండి, క్యాన్సర్ శరీరంలో తల దగ్గర నుంచి కింద దాకా వస్తుంది, కానీ కొన్ని చోట్ల రాలేదు. తెలుసా? కొన్ని చోట్ల రాలేదు. మెదడులో ఉండే న్యూరాన్స్కి రాదు క్యాన్సరు, అట్లానే గుండెకు రాదు. ఎప్పుడన్నా మీరు కిడ్నీ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, టంగ్ క్యాన్సరు, మూతి క్యాన్సరు, ముడ్డు క్యాన్సర్లు అన్నారు, కానీ ఎక్కడన్నా గుండె క్యాన్సర్ అన్నారు మీరు? ఎందుకని? హార్ట్ మధ్యలకి అక్కడ ఆక్సిజన్ అందకపోతే తక్షణం చచ్చిపోతాయి. సో ఆ ప్రాసెస్ ఉండటం వలన మీకు మెదడులో ఉండే కొన్ని రకాల న్యూరాన్స్కి రావు, బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్కి రావు, కొన్ని రకాల స్కెలిటల్ మజిల్స్కి రావు, గుండెకి సంబంధించి క్యాన్సర్లు రావు. ఎందుకంటే అది పుట్టేదాకా కూడా అవకాశం ఇవ్వదు. సో ఇది కారణం. సో దానికి గ్లూకోజ్ ఆహారం. గ్లూకోజ్ క్యాన్సర్ సెల్స్ తింటాయనే విషయం ఇది ప్రూవ్డ్. ఇది కొత్త సిద్ధాంతం కాదు, అల్లోపతిలో ప్రతి వాళ్ళకి తెలుసు. దానికి నిదర్శనం మీకు కావాలంటే చూడండి, ఎఫ్డీజీ మనం ఇంజెక్షన్ ఇచ్చి చేస్తారు మనకి. ఇది ఎఫ్డీజీ అంటే గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ చేస్తారు పెట్ స్కాన్ చేసేటప్పుడు. పెట్ స్కాన్ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇంజెక్షన్ ఎందుకు చేస్తారు. ఈ గదిలో చీమలను లెక్క వేయాలనుకోండి, పంచదార జల్లుతాను లెక్క వేయటానికి, చంపడానికి కాదు. ఇప్పుడు నేను క్యాన్సర్ ఎంత ఉంది ఒకటి ఒంట్లో లెక్క వేయాలంటే క్యాన్సర్ తినే ఆహారాన్ని వాడికి ఇవ్వాలి. క్యాన్సర్ ఎగబడి తినే, అంటే మామూలు సెల్ కంటే 200 రెట్లు ఎగబడి తినే ఆహారం గ్లూకోజ్. అందుకే వీళ్ళు అది మార్చి ఇచ్చిన, నేను టెక్నాలజీ పూర్తిగా చెప్పట్లేదు, బేసిక్గా చెబుతున్నాను. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కొన్ని గంటల తర్వాత వీళ్ళ పెట్ స్కాన్ మెషిన్ మీద పెట్టి 360 డిగ్రీల ఫోటో తీస్తారు. సరే టెక్నాలజీ పక్కన పెడితే, అంటే క్యాన్సర్ సెల్స్ అవన్నీ ఎగబడి బయటకు వస్తాయి, ఆ టైంలో ఫోటో తీస్తారు. దేనికోసం వచ్చినాయి? అక్కడ గ్లూకోజ్ ఉంది కాబట్టి. డిఎన్ఏ మారుస్తారు, అది వేరే విషయం. అది రెగ్యులర్ గ్లూకోజ్ అంటే పంచదార కాదు, డిఎన్ఏ మారుస్తారు. బట్ ఇట్ ఈస్ గ్లూకోజ్. అంటే గ్లూకోజ్ కోసం క్యాన్సర్ సెల్ ఎగబడి తింటాయని మీకు తెలుసు. ఇప్పుడు చీమల్ని చంపాలనుకోండి, మీరు పంచదార వేస్తారా? పంచదార చల్లితే చీమలు ఏమవుతాయి? పందిలా పలుస్తాయి. మరి గ్లూకోజ్ తింటే క్యాన్సర్ సెల్స్ ఎగబడి వస్తాయని మీకు తెలిసినాక క్యాన్సర్ రోగులకి టాటా మెమోరియల్ దగ్గర నుంచి, ఇక్కడ మా హైదరాబాద్ దగ్గర నుంచి, ఇండియా దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి, ఆస్ట్రేలియా దాకా ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నాను, ఏ క్యాన్సర్ హాస్పిటల్లోనైనా మీరు క్యాన్సర్ ఎగబడి తిని పందిలాగా బలిసే, క్యాన్సర్ని బలోపేతం చేసే గ్లూకోజ్ మానమని ఒక్కడ చెబుతున్నాడు. మేము ట్రీట్మెంట్లు ఇస్తాం, దాన్ని చంపుతాం, గ్లూకోజ్ పెడతాం, గ్లూకోజ్ పెట్టి పందిలా మేపుతాం. ఏంటి సిద్ధాంతం? ఇక్కడ ఏం చేయాలంటే గ్లూకోజ్ని తీసేయాలి. మరి గ్లూకోజ్ అయితే సర్వైవల్ ఎట్లా అంటే, అందుకే బాడీని కీటోసిస్లో తీసుకురావాలి. అదే మన డైట్, కీటోన్ డైట్లో తీసుకురావాలి. అంటే కీటోన్ అనే ఫీల్ మీద బతికేటట్టు చేయాలి. ఇది ఒకటి మన డైట్ ఇక్కడ సమర్థవంతంగా చేస్తుంది. రెండోది ఏంటంటే గ్లూకోజ్తో పాటు గ్లూటమిన్ అనేది అది ఎసెన్షియల్. దాని గనక అది కూడా ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్కి సర్వైవింగ్ ఫ్యూయల్. గ్లూకోజ్ అంత కాకపోయినా గ్లూకోజ్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో క్యాన్సర్ ట్యూమర్ సర్వైవ్ కలిగే ఫెర్మెంటెడ్ ఫ్యూయల్ అది. మరి ఇక్కడ చిన్న సమస్య వస్తుంది. గ్లూకోజ్ అంటే కీటోన్ మెటబాలిజం అందుబాటులో ఉంది కాబట్టి పీక్ అవతల పారేసాం, కానీ గ్లూటమిన్ తగ్గిస్తే ఇమ్యూనిటీ పడిపోతుంది. ఆ రకంగా క్యాన్సర్ని ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది. ఈ చిక్కు సమస్యను అధిగమించాలంటే ఏంటంటే, మామూలుగా ఈ గ్లూటమిన్ని తీసేయడానికి కొంచెం ఇన్హిబిటర్స్ అయినా వాడతారు. వాటి వలన గ్లూటమిన్ చచ్చిపోతే ఇమ్యూనిటీ చచ్చిపోతుంది. సో ఇది ఒక సందిగ్ధకరమైన పరిస్థితి కాబట్టి దీన్ని నేచర్గా ఎదుర్కోవాలి. అంటే గ్లూటమిన్ని అదుపులో ఉంచాలి. గ్లూకోజ్ అంటే పూర్తిగా పీక్ అవతల పారేస్తాం, కీటోన్స్ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి. గ్లూటమిన్ పోతే ఇమ్యూనిటీ పోతుంది, రోగం తగ్గాలంటే ఇమ్యూనిటీ కావాల్సిందే కాబట్టి కొంచెం కాంప్రమైజ్ మెకానిజం లాగా న్యాచురల్గా తగ్గించే పద్ధతులు చేయాలి. దాంట్లో అంటే ది బెస్ట్గా పనికొచ్చే మార్గం ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఉండే మోనోలారిక్ యాసిడ్ ఒకటి దాన్ని సబ్సైడ్ చేస్తుంది. 2 నిమ్మకాయలు, హై డోస్ ఆఫ్ సి విటమిన్.
వెరీ హై డోస్ ఆఫ్ సి విటమిన్, ఇది కూడా దాన్ని సబ్సైడ్ చేస్తుంది. అట్లానే వాటర్ విపరీతంగా తీసుకుంటాం మన డైట్లో. నేను క్యాన్సర్ వాళ్ళకి రామకృష్ణ హెల్త్ లైన్లో నన్ను కలవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా 5 లీటర్లు చేస్తాను, బయట 4 లీటర్లు నార్మల్ వాళ్ళకి చెప్తాను. రామకృష్ణ హెల్త్ లైన్ లోపల మేము చూసే పేషెంట్స్ ప్రోటోకాల్ మాత్రం 5 లీటర్స్ స్టాండర్డ్గా ఇస్తాం. ప్రతి 45 నిమిషాలకు 300 ml చొప్పున 17 hours. ఇదొకటి, ఈ సి విటమిన్ ఒకటి. ఈ చేయటం ద్వారా గ్లూటమిన్ న్యాచురల్గా చాలా అదుపులో ఉంటుంది. ఈ 2 ప్రధాన కారణాలు ఈ ఫెర్మెంటెడ్ ఫ్యూయల్స్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా మాత్రమే మనం క్యాన్సర్ని జయించగలం. కాబట్టి నాకు ట్యూమర్ తగ్గడం కాకుండా రూట్ కాజ్ అయిన క్యాన్సర్ తగ్గి తద్వారా ట్యూమర్ తగ్గుతుంది. పాయింట్ తగ్గించాల్సింది ట్యూమర్ కాదు, ట్యూమర్ తగ్గించడం ఎప్పుడూ విజయం కాదు. అట్లని ఇందాక మీరు గమనించారు, చూశారు కదా, ఇంత కాస్ట్లీ మందులు, ఇంత ఇమ్యూనోథెరపీలో టాప్ అని చెప్పే మందులు వాడితే వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకుంది ఏంటి, 3 సంవత్సరాల లోపు మాత్రమే మామూలు మందులు బతికించగలవు. ఈ కొత్త మందులు అంటే ఈ కొత్తది కనుక చేస్తే ఇంకో సంవత్సరం లైఫ్ పెంచుతుంది. ఏదైనా 3-4 ఏళ్ళ కథ ముగిస్తారు ఇఫ్ ఇట్ ఈస్ క్యాన్సర్, ఇఫ్ ఇట్ ఈస్ హై డోస్ ఆఫ్ క్యాన్సర్. కొంతమంది ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్లో ఏం జరుగుతుందంటే బతికిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒరిజినల్గా పూర్తి స్థాయిలో క్యాన్సర్ ఉన్నట్టు కాదు. అందుకే మీరు క్యాన్సర్ రిపోర్ట్లు చూసుకుంటే రిపోర్ట్లు ఎక్కడా తేల్చవు మంచవు. లైక్లీ మెటాస్టాసిస్, సజెస్టివ్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, అట్లానే నియోప్లాస్టిక్ ఎటియాలజీ పక్కన 3 క్వశ్చన్ మార్కులు, ఇలా అనుమానాస్పదంగా చెబుతాయి. అంటే ఉందా లేదా అన్నట్టు చెప్తాయి. కానీ మనం ఉందన్నట్టు ట్రీట్మెంట్ తీసుకుంటాం. లైక్లీ మెటాస్టాసిస్ అంటే అది అన్లైక్లీ కూడా ఉంటుంది కదా. దాంట్లో మీరు క్యాన్సర్ ఉందని అసంప్షన్ తీసుకుని మీరు ట్రీట్మెంట్ చేసి రేపొద్దున తిరిగి రాలేదంటే అది అన్లైక్లీ క్యాన్సర్ అయి ఉండొచ్చుగా. అన్లైక్లీ క్యాన్సర్ అయినప్పుడు తిరిగి ఎందుకు వస్తుంది? సో మీరు ఈ కేసుల్లోనే చూపించేసి క్యాన్సర్ అంటాం హాస్యాస్పదం. మీరు చెప్పిన ప్రకారం అది కేమోకి రేడియేషన్కి క్యాన్సర్ సెల్స్ చచ్చిపోయేటట్టయితే ప్రపంచంలో క్యాన్సర్లో ఒక్కడు కూడా చచ్చిపోడు. వీళ్ళు చేసేది అదే, అన్ని ట్యూమర్లు చంపేస్తే క్యాన్సర్ తగ్గే మాట కరెక్టే. అయితే 12,60,000 మందికి ప్లస్కి వస్తే 9 లక్షల ప్లస్ మంది చనిపోయారంటే వాళ్ళలో అంతా వైద్యం తీసుకున్నాళ్ళంటే ఇది ఎక్కడ పనిచేసింది? బతుకున్న వాళ్ళు బై మిస్టేక్ ఏదో ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఏదో బతికిచ్చిన వాళ్ళని వాళ్ళని కూడా సాగుకొట్టి చెవులు మూసి బతికించిన 2-3 చెప్పే మీరు కొన్ని కోట్ల మంది బలైపోతాండి ప్రపంచంలో. ప్రతి నిమిషం నేను మాట్లాడుతున్న ఈ వీడియో చూసినంత టైంలో కొన్ని లక్షల మంది రాలిపోయారు క్యాన్సర్తో. ఇంత విధ్వంసం జరుగుతాయంటే వీళ్ళందరూ వైద్యం చేసుకునే వాళ్ళైతే వాళ్ళని ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఇది తెలుసుకోవాలి. అంటే ఒకడికి పని చేస్తుందా, రెండో వాడికి పని చేయదా? బేసికల్గా ఇది క్యాన్సర్ పట్ల అవగాహన ముఖ్యం. క్యాన్సర్ తగ్గించడానికి నేనైతే బలంగా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే గ్లూకోజ్ అందని గ్లూటమిన్ని అదుపులో ఉంచి ఫెర్మెంటెడ్ ఫ్యూయల్స్ని క్యాన్సర్ సెల్స్ అందకుండా స్టార్వేట్ చేసి చంపే డైటు, ఆహార విధానం, ఇది మాత్రమే క్యాన్సర్ నుంచి పరిష్కారం. అది వన్ అండ్ ఓన్లీ వీఆర్కే డైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.